పశ్చిమాసియాలో యుద్ధం ఎఫెక్ట్ భారత్ సహా పలు దేశాలను వెంటాడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ కష్టాలు మొదలయ్యాయి. నిజామాబాద్లోని పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరుతున్నారు. బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపించడంతో ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్లో పెట్రోల్ బంకుల వద్ద తాజా పరిస్థితిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధ వాతావరణం నేపథ్యంలో భారత్ పైన చాలా అన్ని రంగాల్లో ఎఫెక్ట్ చూపిస్తుందనే చెప్పవచ్చు. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలో ఉన్నాం. పెట్రోల్కు సంబంధించి పెట్రోల్ నిల్వలు ఆగిపోయాయి, పెట్రోల్ రావడం లేదనే ఒక ప్రచారంతో ఇక్కడ నిజామాబాద్ నగరంలో ప్రస్తుతం మనం చూస్తున్నాం. పెట్రోల్ కోసం బారులు తీరినటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి. చాలా పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ ఇప్పటికే అయిపోయింది. సో పెట్రోల్ ఎక్కడైతే ఉందో ఆ ఉన్న చోట పెద్ద ఎత్తున ప్రజలంతా ఇక్కడికి పెట్రోల్ పంపుల కోసం వస్తున్నారు. వాహనదారులు చాలా చోట్ల పెట్రోల్ పంపుల్లో ఇప్పటికే పెట్రోల్ కూడా అయిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ మనం జనాలు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తారు? నా పేరు ఎం శ్రీనివాస్ అండి. ఇక్కడ గ్యాస్ ప్రాబ్లం చాలా ఇబ్బంది అవుతున్నది. మరి దాదాపు మేము నైట్ పెట్రోల్ బాగానే ఉంది, ఇవాళ మార్నింగ్ పెట్రోల్ పోవడం ఎక్కడ లేదు. పెట్రోల్ పంపు ఇంత రష్ ఉండడం సహజమా? ఇది పద్ధతి? ఇది కేవలం ఏ పద్ధతి కాదు. దయచేసి అన్ని పెట్రోల్ పంపు ఓపెన్ గ్యాస్ ఇవ్వాలని మననం చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి జనాలు అయితే చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. చెప్పండి అమ్మా, ఎక్కడి నుండి వస్తుంది మీరు? నిజామాబాద్ నామదేవాడ నుంచి అక్కడ పెట్రోల్ పంప్ చూస్తూ వస్తున్నాను. చివరికి ఇక్కడ చూస్తే ఇంత లైన్ ఉంది. పెట్రోల్కి గ్యాస్కి ఏదైనా ఫెసిలిటీ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. జనాలు అయితే గొడవ పడుతున్నటువంటి పరిస్థితి. క్యూ లైన్లలో ఉండి చాలాసేపటి నుంచి క్యూ లైన్లలో ఉంటూ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. స్వామి చెప్పండి, ఎప్పుడు వచ్చారు? ఇప్పుడే వచ్చి అర్ధగంట అవుతుందండి. పెట్రోల్ దొరకలేదు, లైన్ బాగుంది. అంటే వేరే పెట్రోల్ పంపులు ఎక్కడ లేదా? ఇక్కడ ముందట పెట్రోల్ బంక్లో ఏమో స్టాక్ లేదు, ఇక్కడేమో లైన్ ఉంది. అయితే నిజామాబాద్ నగరంలో కొన్ని చోట్ల నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ఉన్న దగ్గర జనాలు చాలా పెద్ద ఎత్తున ఇక్కడ ఈ పెట్రోల్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మేనేజర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎట్లా ఉంది అసలు పరిస్థితి? ఇప్పుడైతే నా దగ్గర స్టాక్ కొద్దిగా ఉంది, ఉన్నంతసేపు పోసేస్తాం. మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాం కంపెనీకి, ఇస్తే మళ్ళీ కంటిన్యూ పోసేస్తాం. అంటే పెట్రోల్ వస్తుంది అంటున్నారా? మీకున్న సమాచారం? ఓపు అయితే వస్తుంది అనుకుంటున్నాం. ఇవాళ కాకుండా రేపు అయితే ఖచ్చితంగా వస్తుంది, ఎటు పోదు వస్తుంది. వాళ్ళ నుంచి ఏమైనా సమాచారం ఉందా మీకు? అంటే ఇట్లా అక్కడికి వెళ్ళి కూడా కొద్దిగా డిలే అవుతున్నాయి కాబట్టి వ్యాగన్లలో రావడానికి రాగానే ఇస్తామని చెప్తున్నారు. వ్యాగన్ల నుంచి అంటే అక్కడ నుంచి పెట్రోల్ పంపులు అంటే పెట్రోల్ డిపోకి రావాలి, డిపో నుండి ఇక్కడికి వస్తుంది అని చెప్పేసి అంటున్నారు. కాస్త లేట్ అయినప్పటికీ పెట్రోల్ వస్తుంది అని చెప్పేసి పెట్రోల్ బంకుల నిర్వాహకులు అయితే చెప్తున్నారు. నిజామాబాద్ నగరంలో ఉదయం నుంచి ఇదే పరిస్థితి నెలకొంది. నగరంలో ఉన్నటువంటి దాదాపు 60 పెట్రోల్ పంపుల్లో ఇదే పరిస్థితి నెలకొంది. చాలా చోట్ల ఇప్పటికే నో స్టాక్ బోర్డులు కూడా తగిలించారు. ఉన్న కాస్త పెట్రోల్ బంకుల్లో కూడా పెద్ద ఎత్తున ప్రజలు తమ వాహనాలు తీసుకొని పెట్రోల్ కోసం వస్తున్నటువంటి పరిస్థితి. ఇది నిజామాబాద్ నగరానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ పెట్రోల్ పంప్. దాస్ నగర్ అంటే గంగాస్థాన్ ఏరియాలో ఉంటుంది. వేరే సుదూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి పెట్రోల్ పంపు ఇక్కడ ఉందని చెప్పి స్టాక్ ఇక్కడ ఉందని తెలియగానే జనాలంతా ఇక్కడికి వచ్చి పెట్రోల్ పోసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే నెలకొన్నాయి. ఇదే కొనసాగితే ఒకవేళ పెట్రోల్ ట్యాంకులకి రాకుంటే మాత్రం పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని చెప్పేసి ప్రజలు అంటున్నారు. పెట్రోల్ దొరకకపోతే తాము ఎట్లా వెళ్ళేది, పనులు ఎట్లా చేసుకోలేదని చెప్పేసి ప్రజలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే నిజామాబాద్ నగరంలో నో స్టాక్ బోర్డులు ఉంటున్నాయి. పెట్రోల్ చాలా బంకుల్లో తక్కువ దొరుకుతుండడంతో వాళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రవి నాయక్తో శ్రీకాంత్, ఐనోస్, నిజామాబాద్ నుంచి. పెట్రోల్ బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. నల్గొండ జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్ని చోట్ల